కొత్వాల్ చెరువు తండా గ్రామ ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. మేము గతంలో కొత్వాల్ చెరువు గ్రామానికి మేము గత 5 సంవత్సరాలుగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వీధి లైట్లు కానీ, గ్రామంలో చాలా రకాల పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అటువంటి వాళ్ళకి అందరికీ మేము ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామంలో దాదాపుగా 22 గ్రామ పంచాయతీకి ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది. దాంతోపాటు చాలామందికి ఈరోజు రేషన్ కార్డు రావడం జరిగింది. మరియు గవర్నమెంట్ ఈరోజు ప్రతి పేదవారికి సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. మరియు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మేము ఒక వార్డ్ నంబర్గా గెలిచి ఎన్నో రకాలుగా మేము ఈ గ్రామాభివృద్ధికి పాల్పడడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ చేతులేసి నమస్కారం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మన ఓటు వేసే అవకాశం ఉంది. 17 తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటు ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు ప్రజాపాలన ఉన్న ప్రభుత్వానికి ఓటు వేసి సపోర్టు చేయవలసిందిగా చేతులేసి అందరికీ నమస్కారం చేస్తున్నాము. ఈ ప్రభుత్వము ప్రజలకు అందరికీ అండగా ఉంది. అన్ని రకాలుగా వాళ్లకు అభివృద్ధి పథకంలో నడిపిస్తుంది. కాబట్టి చేతులేసి నమస్కారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఖచ్చితంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఓటు వేసి మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎన్నో రకాల పథకాల ద్వారా మేము ప్రజలందరికీ అండగా ఉన్నాము. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా మాకు మీ సహాయం చేసి మీకు గెలిపిస్తే మీకు ఇంకా రుణపడి ఉంటాము. ఎన్నో రకాల పథకాలను తెచ్చి గ్రామాభివృద్ధిని చేస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ చేస్తున్నాము. మరియు ఇప్పటి వరకు వచ్చిన ఇంద్రమ్మ ఇల్లుతో పాటు మరి చాలామందికి పెన్షన్ రాలేదు. ఆ పెన్షన్లను ఇప్పించడం జరుగుతుంది. మహిళా తల్లులకు 2500 గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఆ 2500 కూడా మా ద్వారా ప్రభుత్వానికి చెప్పి ఖచ్చితంగా అవి ప్రతి మహిళా తల్లులకు వచ్చే విధంగా మేము హామీ చేస్తున్నాము. మరియు వృద్ధులకు చాలామందికి పెన్షన్స్ లేవు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్తో పాటు ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళకు కూడా రాలేదు. ఆ కొత్త వారికి కూడా ప్రతి ఒక్కరికి వృద్ధులకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా పెన్షన్ ఇప్పించాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. దాంతోపాటు మహిళా తల్లులకు నేను మనవి చేస్తున్నా, మీరందరూ ఏకాగ్రతతో ఉండండి, మాకు ఓటు వేయండి. ఎందుకంటే గతంలో చాలామంది రకరకాలుగా ఏదో చేశారు, వాళ్ళ వల్ల ఏం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నిన్న 14 తారీఖు రోజు ఓటింగ్ జరిగింది, ఎలక్షన్ జరిగింది. ఆ 14 తారీఖు రోజు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి చాలా ఘనంగా విజయాన్ని సాధించి చాలామంది గెలవడం జరిగింది. కాబట్టి ఇది 3వ విడత పోలింగ్ ఉంది. వచ్చే 17 తారీఖు నాడు 3వ విడత పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు కూడా 14 తారీఖు కానీ ఇంతకుముందు 11 తారీఖు నాడు ఇచ్చిన ఘన విజయాన్ని 17 తారీఖు నాడు మనం కూడా అదే విజయాన్ని సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. వార్డు నంబరు 8 మంది వార్డు నంబర్లు ఉన్నారు. 1వ వార్డు 1వ గుర్తు గౌను గుర్తు ఉంది. అక్కడ కత్తెరగూడ 2వ నెంబర్లో ఉంటుంది. 1వ వార్డులో గౌను గుర్తు ఉంటుంది, అది 1వ నెంబర్లో ఉంటుంది. కాబట్టి కత్తెర గుర్తుకి మరియు గౌను గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని అందరికీ మనవి చేస్తున్నాము. 2వ వార్డు కూడా గౌను గుర్తు ఉంది, 1వ నెంబర్లో ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళా తల్లులకు పెద్దలందరికీ మనవి చేస్తున్నా, మీ అమూల్యమైన ఓటుని వార్డు నంబర్కి 1వ గుర్తు గౌను గుర్తుకి ఓటు వేసి 2వ గుర్తు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. దాంతోపాటు 3వ వార్డు నంబరు గ్యాస్ స్టవ్ ఉంటుంది. 3వ వార్డు గ్యాస్ పొయ్యి 2వ నెంబర్లో ఉంటుంది. ప్రతి ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ
రెండవ నంబర్ అయిన గ్యాస్ పొయ్యి మీద ఓటు వేసి మరియు అదేవిధంగా కత్తెర గుర్తు రెండవ నంబర్లో ఉంటుంది, దానికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. 4వ వార్డు 1వ నంబర్లో ఉన్న గౌను గుర్తు ఉంటుంది మరియు అదే వార్డులో కత్తెర గుర్తు ఉంటుంది కాబట్టి 2వ నంబర్లో కత్తెర గుర్తు ఉంటుంది కాబట్టి 1వ నంబరు గౌను గుర్తు, 2వ నంబరు కత్తెర గుర్తుకి ఓటు వేసి ఆ యొక్క వార్డు నంబర్కి సపోర్ట్ చేయవలసిందా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాము. 5వ వార్డు నంబరు జాటోతు నరేష్ నాయకు 1వ గుర్తులో గౌను గుర్తు ఉంటుంది. అదే మీ అమూల్యమైన ఓటు ఆ గౌను గుర్తు మరియు కత్తెర గుర్తు 2వ నంబర్లో ఉంటుంది సర్పంచ్ అభ్యర్థి కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేసి వారి అందరికీ గెలిపించవలసిందిగా ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాము. మరియు 6వ వార్డు గ్యాస్ పొయ్యి జాటోతు రక్కీబాయి, ఆమెకి 2వ నంబర్లో ఉన్న గ్యాస్ పొయ్యి గుర్తు మీద మరియు సర్పంచ్ అభ్యర్థి స్వరూప రవీందర్ నాయక్ కత్తెర గుర్తు 2వ నంబర్లో రావడం జరిగింది. ఈ 2 ఓట్లకి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాము. 7వ వార్డు ముడావత్ సుజాత రవి నాయక్, వారికి కూడా గ్యాస్ పొయ్యి గుర్తు రావడం జరిగింది. వాళ్ళకు కూడా వార్డులో 2వ గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు మరియు సర్పంచ్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు 2వ నంబర్లో ఉంటుంది కాబట్టి ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. వారందరికీ ఓటు వేసి మీరు ఖచ్చితంగా గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాము. మరియు 8వ వార్డు జాటోతు జ్యోతి రవి నాయక్, వారి యొక్క గుర్తు గ్యాసు పొయ్యి మరియు అక్కడే ఉన్న సర్పంచ్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు 2వ నంబర్లో ఉంటుంది. 2వ నంబర్లో ఉంటుంది కాబట్టి ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ పేరు పేరున మీకు నమస్కారం తెలియజేస్తున్నాము. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆ అభ్యర్థులందరికీ గెలిపించవలసిందిగా మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కేశితండ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా 8 మంది వార్డు సభ్యులు, వారితో పాటు సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి స్వరూప రవీందర్ నాయక్ మరియు వార్డు సభ్యులందరికీ మీ తాండా ప్రజలందరూ మాకు ఆశీర్వాదం చేయాలని చెప్పేసి మా యొక్క అందరి మనవి మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకే